ఇవాళ ఈ పాట చేయడానికి ఒక రీజన్ ఉందండి. అంటే రోజు ఏదో పాట చేస్తూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఇవాళ స్పెషల్గా ఈ పాట ఎందుకు చేస్తున్నారంటే, ఈ మధ్య మనందరికీ తెలుసు ఈ పాట రీల్స్ షార్ట్స్లో ఎక్కడ చూసినా మారుమోగిపోతుందని. అలా రీల్స్లో షార్ట్లలో చాలా వీడియోలో చూసిన మొహాలే వాళ్ళు రాబోతున్నాయి. నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఆడియన్స్ చూస్తూ ఉంటారు. నేను కూడా కొన్ని వీడియోలు చూసా. ఆ 1.5M వీడియో మీదే అనుకుంటా. సో చూద్దాం. ఒకసారి మీ పేర్లు చెప్పేస్తే మా వాళ్ళకి గుర్తొస్తారేమో. మీరు ఒకసారి మీ నేమ్ చెప్పండి. నా పేరు మోక్షిత అండి. నేను కామారెడ్డి నుండి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ వచ్చి మహేష్. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 7th క్లాస్ మికుల్, పాప రుహాని 4th క్లాస్. ఓకే, మోక్షిత రీల్స్ చేయడం కాకుండా ఇంకా మీ అదర్ హాబీస్ ఏంటి? డాన్స్ చేస్తుంటాను. డాన్స్, వాచింగ్ టీవీ. ఓకే, హౌస్ వైఫ్. సో డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఫోన్ ఉంటే అది రీల్ అవుతుంది, లేకపోతే లేదు. కానీ మనం డాన్స్ చేయడం మాత్రం కంపల్సరీ. వెల్కమ్ టు ది షో. ఈ పాటలో హీరోయిన్ ఎలా అయితే ముద్దు పెడుతుందో మహేష్ బాబుకి, అలా మీరు పెడతారేమో అనుకుని పాట వేయించా నేను. మా ఆయన పేరు మహేష్ అండి, అందుకని ఇప్పుడు వెలిగిందా నేను అందుకే పెట్టించా ఆ పాట. అవునా? ఒకసారి ఆ హీరోయిన్ ఎలా పెడుతుందో అలా పెట్టండి. నాకు కాదు, వాళ్ళ కెమెరా చూస్తే అమ్మాయి ఇలా అని ఇలా అంటుంది కదా, అలా అనండి. అండ్ ఇటు హాయ్. హాయ్ శ్యామల గారు. నా పేరు శ్వేత. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి సంతోష్. నాకు పాప అక్షయ 10th క్లాస్, బాబు 5th క్లాస్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. ఓకే, అంటే ఏ రకమైన పాట అయినా సరే జస్ట్ అలా చింపిసేస్తారు అంతేనా? మరి అంత కాదు కానీ ఒక రేంజ్ లో చేస్తాను. మరి చింపించా అంటే ఎంత? కొంత అంటే ఎంత? ఎంతో కొంత అనుకోవాలి కదా. ఆ కొంత అంటే ఎంత? అంటే సాంగ్ కి ఒక 70% న్యాయం చేస్తాను. ఓకే, ఫైన్. సో 70% న్యాయం చేస్తారంట. ఓకే, అలాగే మీరు మీ వారిని ఏమని పిలుస్తారు? నాని అని పిలుస్తాను. సంతోష్ అలా పిలవరా? లేదు. అలా లేదా? లేదు. ఓకే, నాని అని పిలుస్తాను. ఓకే, సో ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అమ్ము అని పిలుస్తారు. అమ్ము. ఓకే, ఫైన్. సో శ్వేత గారు, ఈ రోజు అయితే మేము పెట్టిన డాన్స్ కి మీరు 70% చేయండి, మా వాళ్ళు దాన్ని ఎడిటింగ్ లో 100% చేసేస్తారు. ఓకే, అండ్ ఇటు హాయ్. మీ పేరు? నా పేరు శ్రీవాణి. నేను కామారెడ్డి నుంచి వచ్చాను. ఓకే, మా ఆయన పేరు ఈశ్వర్. 2 బాబులు నాకు. ఓకే, పెద్ద బాబు 7th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. ఓకే. నా హ్యాబీస్ వచ్చేసి సాంగ్స్ వినడం అన్నా పాడడం అన్నా చాలా ఇష్టం. మిమ్మల్ని మామూలుగా వీడియోలో టీవీలో చూస్తుంటే మామూలుగా కాకుండా ఇంకెక్కువనే అనిపించేది. ఇప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీతో పాటు మా నరసింహారెడ్డి బావగారు కూడా ఎట్లా ఉన్నారని అడగాలనిపిస్తుంది. బాగున్నారు, చాలా బాగున్నారు. బావగారిని కూడా అడిగినట్టు చెప్పండి, గట్టిగా ఒక హాగ్ ఇచ్చుకోవాలని చెప్తా. థ్యాంక్ యూ. అక్క అనేసినట్టేగా. ఈ హగ్గు బావక అక్కకి? ఫస్ట్ అక్కకి, ఇద్దరికి. ఫస్ట్ బావకి ఇచ్చిన తర్వాతనే నీకు. ఓకే, థ్యాంక్ యూ. చెప్తా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది షో. హలో, మీ పేరు? అనురాధ గారు. చెప్పండి, ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? 2 పాపలు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న పాప 10th. ఏంటి మీకు బీటెక్ చదివే కూతురుందా? ఓయమ్మా, అసలు అనిపించట్లా. ఎందుకట్లా? ఈ లైన్ అని చెప్పమన్నారు, అందుకని చెప్పేసానే. చెప్పారు నేను ఇలా అంటానండి, మీరు ఇలా అనండి అని చెప్పేసా. వచ్చేస్తుంది అలా. లేదా అన్నది నిజంగానే బీటెక్ చదివే కూతురుందంటే నమ్మడం కష్టం. మీకు అర్థమవుతుందా శ్యామల? నేను స్టార్ వనితకు వచ్చాను. అర్థమవుతుందా మీకు? చెప్పండి, మీ హాబీస్ ఏంటి అసలు? వచ్చేయండి ముందు ముందు మనం అసలు ఇలా
ఇప్పుడు చెప్పండి హాబీస్ ఏంటి? హాబీస్ అందరినీ నవ్వించడం, సరదాగా మాట్లాడడం, ఇంకా చెప్పాలి మీతో ఇట్లా ఉండడం చాలా సరదాగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇట్లా అనుకోలేదు, మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి స్టెప్ చేద్దామా? మనం చేసేది స్టెప్. ఇది చూడండి, స్టెప్ అంటారా? స్టెప్. వెల్కమ్ టు ద షో అండి. మొట్టమొదట ఇవిడ జోలపాటి పాడి పడుకోబెట్టేసేలా ఉంది. లేదు అబ్బో, అసలు పడుకోబెట్టాలి, మొత్తం నిద్ర లేపాలి. అంతేనా? లేదు. ఓకే, లేపండి. వెల్కమ్ అండి. నలుగురు ఇంట్రడక్షన్స్ అదిరిపోయాయి. నలుగురు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. మరి నేను కూడా లేట్ చేయకుండా మీకు ట్రోఫీ చూపించేస్తా. ఫస్ట్ ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. ఎవరికో ఒకళ్ళకి వస్తుందండి ట్రోఫీ మాత్రం. సో బాగా ఆడేసి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పక్కోళ్ళు ముందుకెళ్ళిపోతుంటే పట్టుకుని వెనక్కి లాగేసి మనం వెళ్ళిపోయి మనం ఈ ట్రోఫీ తీసేసుకోవాలి వాళ్ళు. ఓకే, స్కోర్స్ ఇచ్చేస్తాం మీకు కొంచెం కొంచెం. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ మీద 1, 2, 3, 4 అని నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ కింద కొన్ని స్కోర్స్ ఉంటాయి. ఇప్పుడు 1 కింద ఒక 100, 2 కింద 80 ఫర్ ఎగ్జాంపుల్, 3 కింద 70 అలా స్కోర్లు ఉంటాయి. నేను మీ పేరు పిలిచినప్పుడు మీరు ఒక నెంబర్ చెప్పాలి. ర్యాండమ్ గెస్. ఎవరు ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ దగ్గర ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీకు ఇచ్చేస్తాం. ఒకవేళ ఆవిడ 1 చెప్పారనుకోండి, మీకు మళ్ళీ 1 చెప్పాలనిపిస్తే మీరు చెప్పొచ్చు, రిపీట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఆ టైంకి 1 to 4 ఏ నెంబర్ చెప్పాలనిపిస్తే ఆ నెంబర్ చెప్పేస్తారు. అక్కడ ఉన్న స్కోర్ మీకు యాడ్ అవుతుంది. రెడీ? సో ఫస్ట్ మోక్షిత, మీరు చూడకూడదు, ఎవ్వరు వెనక్కి తిరగడానికి వీల్లేదు. ఓకే, నెంబర్స్ ఆన్ ద స్క్రీన్. మోక్షిత చెప్పండి. 2. ఓకే, శ్రీవాణి గారు 2. మీరు కూడా 2. అనురాధ 4. శ్వేత నెంబర్ 1. ఓకే, సో ఇద్దరు 2 చెప్పారు అండ్ మీరు 4 అన్నారు, మీరు 1 అన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. సో మోక్షిత 70, శ్రీవాణి 70 అండ్ 4 చెప్పారు అనురాధ, మీరు 80. శ్వేత గారు మీరు 1 అన్నారు, 60. ఇప్పుడు ఇలా ఒకసారి ఆడాం కదా, ఇంకో 2 టైమ్స్ ఆడతాం మనం ఇలా. ఓకే, మొత్తం 3 సార్లు. ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి. మళ్ళీ ఆ స్కోర్లు మారిపోతాయి, ఆ నెంబర్లు మారిపోతాయి. ఓకే, మీరు మళ్ళీ చేంజ్ చేసుకొని చెప్పొచ్చు లేదా సేమ్ నెంబర్స్ చెప్పొచ్చు, మీ ఇష్టం. రెడీ? ద నెంబర్స్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు చెప్పండి. మోక్షిత 4, శ్రీవాణి 3, 2, అనురాధ 2, శ్వేత 4. చాలా మంది 4 కోరుకున్నారు ఈసారి. 4లో ఎంత ఉందంటే వెనకాల 60. చూడండి. 390. 3లో 90 ఉంది కాబట్టి మీకు 90. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. జాగ్రత్త కోరుకోండి, మళ్ళీ నెంబర్స్ మారిపోతాయి అక్కడ. చేంజ్ ద నెంబర్స్. మోక్షిత 3, శ్రీవాణి గారు 1. ఓకే, అనురాధ 3. మీరు? శ్వేత 2. ఓకే, ఈసారి కొంచెం హై స్కోర్ అంటే శ్వేత గారికి వర్కౌట్ అయింది విత్ 90 కాయిన్స్. 3 అన్నారు, 3లో యు ఆర్ గెటింగ్ 80 కాయిన్స్. అండ్ శ్రీవాణి గారు ఎన్ని వచ్చాయి మనకి? 70. 3. మోక్షిత మీరు 3 అన్నారు, అగైన్ 80 కాయిన్స్. సో అలా మీరు గెలుచుకున్న స్కోర్లు ఎంతెంతో వెళ్ళి చూసుకుందాం. ఆడదాము మన మొట్టమొదటి రౌండ్. చెప్పుకోండి, చూద్దాం.
ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం ఇప్పుడు. ఈ రౌండ్ లో ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ని చూస్ చేసుకుని ఆ కార్డులో ఉండే 2 ఆప్షన్స్లో ఉండేటువంటి సెలబ్రిటీలు ఎవరో గెస్ట్ చేసి చెప్పాలి మాకు 30 సెకండ్స్ టైంలో. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ మీ పక్కన ఉన్న వాళ్ళకి పాస్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళు ఆడేటప్పుడు కూడా వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళ క్వశ్చన్ మీకు పాస్ అవుతుంది. కరెక్ట్గా చెప్పేస్తే 2 ఆప్షన్స్ కదా, 2 కరెక్ట్ అయితే 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఒక ఆప్షన్ కరెక్ట్ అయితే ఒక బెలూన్ బర్స్ట్ చేస్తారు. ఏది కరెక్ట్ అవ్వకపోతే మనకి బెలూన్ పగలగొట్టే ఛాన్సు రాదు, అందులో ఉన్న స్కోర్లు మనకి రావు. ఓకే, ఒక్కొక్క స్కోర్ ఉంది ఒక్కొక్క బెలూన్లో. మీరే చూస్ చేసుకుని ర్యాండమ్గా పగలగొడతారు, అందులో ఉన్న స్కోర్ మీకు యాడ్ అవుతుంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే. ఓకే, విల్ స్టార్ట్ విత్ మోక్షిత. 1 2 3 4 ఏ కార్డ్ 1 నెంబర్ 1. ఓకే, కార్డ్ 1 ఆప్షన్స్. అనుపమ పరమేశ్వరన్ బి. ఓకే, నాని ఏ నాని. ఓకే, ఆప్షన్ ఏ నాని అండ్ బి అనుపమ పరమేశ్వరన్. మీరేమనుకుంటున్నారు శ్రీవాణి? కరెక్టా? ఓకే, మీరు కూడా ఏమన్నా చేంజెసా? కరెక్టేనా? నాని గారు. ఓకే, ఆప్షన్ ఏ నాని గారు, బి అనుపమ పరమేశ్వరన్. అందరూ అదే చెప్తున్నారు, చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ నాని గారు. అండ్ ఆప్షన్ బి కూడా చూద్దాం. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. మోక్షిత 2 కరెక్ట్, 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. తీసేసుకోండి స్కోర్. కమ్, పగలు కొడితే అందులో ఉన్న స్కోర్ మీకు ఇచ్చేస్తాం. నెంబర్ 1. ఓకే, 60 కాయిన్స్. అండ్ ఇంకోటి కూడా ఉంది. హలో, ఇప్పుడు వెళ్ళోనా? ఇందాక వదిలేసింది, ఇప్పుడు కావాలా? ఇప్పుడు 1 చూస్ చేసుకుందాం. వద్దు, 1 వద్దా? వద్దు. ఓకే, 80 కాయిన్స్. శ్రీవాణి గారు రెడీ? నెంబర్ 2. నెంబర్ 2. ఓకే, నెంబర్ 2 ఓపెన్ చేద్దాం. ఎవరు వీళ్ళిద్దరు చెప్పండి. శ్రీవాణి. సమంత గారు, నాగార్జున గారు. సమంత గారు, నాగార్జున గారు. ఆప్షన్ బి నాగార్జున గారు అనుకుంటున్నారు. ఆప్షన్ ఏ సమంత. ఓకే, మీరు మోక్షిత? నేను నాగ చైతన్యనేమో ఏ సమంత, బి నాగ చైతన్యనా అని అనుకుంటున్నాను. బి నాగ చైతన్య గారులా అనిపిస్తున్నారు మీకు. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ సమంత అండ్ బి నాగ చైతన్య అని మోక్షిత అన్నారు, నాగార్జున గారు అని శ్రీవాణి గారు చెప్పారు. ఎవరు కరెక్టో చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఏ శామ్ రైట్ ఆన్సర్ శ్రీవాణి. అండ్ బి చూసేద్దాం. రవితేజ గారు చెప్పేసి ఉంటే బాగుండేది కదా, బైక్ వేసుకుని 2 బెలూన్లు పగలగొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు సైకిల్ వేసుకుని కరెక్ట్ వచ్చేలా చేయొచ్చు కదా. ఎవరు ఆయన ఏం చేస్తారు? హెల్ప్ చేయొచ్చు కదా. నేనే ఏం చేయట్లేదు, అక్కడ ఆయన అందుకే బావని అడుగుతున్నారు. ఉన్నారు మీరు. ఓకే, కమాన్. ఇటా అటా లేకపోతే అట వెళ్తారా? బావకి ఏది ఇష్టమో చెప్పవా? బావకి ఏ కలర్ ఇష్టమో చెప్పవా? కాదు, కలర్ చెప్పమంటున్నా. కలరా? పట్టుకున్నారుగా. కరెక్టేనా? కరెక్టా? ఓకే, 90 కాయిన్స్. థ్యాంక్ యూ బావా. నేను వెళ్ళకపోతున్నాను. ఓకే, 90 కాయిన్స్ శ్రీవాణి గారు. ఓకే, థ్యాంక్ యూ. అబ్బా, మీరు 2 చెప్పుంటే బాగుండేది కదా. నాగ చైతన్య గారికి అంతంత దట్టమైన ఐబ్రోస్ ఎక్కడి నుంచి వస్తాయి? నాగార్జున గారికి కూడా లేవు. అవునవును, అది రవితేజ గారు. ఓకే, ఇంకో ఛాన్స్ ఇవ్వవా? బావ పేరు చెప్పు. 20 ఇంకా అయిపోయింది. సో మనకు ఒకటే క్వశ్చన్ కదా, నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. తెలిసి ఒక గొంతుకు వెళ్ళాను నేను. అసలు ఇవ్వను. మీరు అస్సలు ఇవ్వకుంటే నేను మిత్తిగా తెచ్చుకుంటాను. నేను ఒక్కదాన్నే పిక్ తినాలి, ఇంకెవరికి ఇవ్వనా ఛాన్స్. చెప్పండి శ్వేత. 3. ఓకే ఓకే, వెరీ ఈజీ. ఏ అఖిల్. సారీ కొంచెం దగ్గరలోకి వచ్చారు. బి కలర్స్ స్వాతి. బి స్వాతి. ఓకే, ఏ వచ్చేసి కొంచెం థింక్ చేయండి. ఆ మొహము. నిఖిల్. ఆప్షన్ ఏ నిఖిల్, బి స్వాతి అనుకుంటున్నారు. అనురాధ మీరు? మనకు తెలీదా? పక్క. ఏ నిఖిల్, ఓకే, బి స్వాతి. ఏ నిఖిల్, బి స్వాతి. ఓకే, మీరేమని చెప్తారా? కరెక్టేనా? అది ఏ నిఖిల్ కరెక్ట్, బి కొద్దిగా డౌట్ ఉంది. ఎవరు బి డౌట్ ఉంది. ఓకే, చూసేద్దాం. ఆప్షన్ ఏ నిఖిల్, బి కలర్ స్వాతి అంటున్నారు. లెట్స్ సీ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఏ నిఖిల్ ఇస్ ద రైట్ ఆన్సర్ శ్వేత. థ్యాంక్ యూ.
బి స్వాతి గనకైతే మీరు 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు, ఎక్కువ స్కోర్ వస్తుంది. చూద్దాం. ఆప్షన్ బి ఎవరు? అండ్ ఎస్ 2 కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి మీరు 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఇటు అటు మీ ఇష్టం, ఎటు అటు చూస్ చేసుకోండి. 70 కాయిన్స్. అండ్ ఇటేనా ఇంకోటి కూడా? ఓకే, అగైన్ 70 కాయిన్స్. ఫోర్త్ కార్డ్ ఒకటే ఉంది, ఫోర్త్ కార్డ్ చూసేద్దాము. కార్డ్ 4. మహేష్ బాబు. ఏ మహేష్ బాబు గారు. బి మహేష్ బాబు. కొంచెం కరెక్ట్ గా అనురాధ మొహం ఇలా తిప్పి చూడండి ఆ ఫోటో. పేరు గుర్తుకు రావట్లేదు. గుర్తుకొచ్చింది ఈ మధ్య. అస్సలు రా. మహేష్ బాబు. పేరు మహేష్ బాబు గారు అని అనిపిస్తున్నారా? బి బి చారు. ఎవరు? ఓకే, టైమ్ అప్ అనురాధ గారు. శ్వేత గారు మీరు చెప్తారా? ఏ వచ్చేసి నాగ చైతన్య. ఓకే, కాదు కాదు, నాగ చైతన్య. బి వచ్చేసి కీర్తి సురేష్ అనుకుంటున్నా. ఏ నాగ చైతన్య, బి కీర్తి సురేష్ అని శ్వేత అన్నారు. ఓకే, మీరు? ఏ అఖిల్. ఏ అఖిల్. బి బి రీసెంట్ గా తీసింది కదా, పేరు గుర్తుకు రావట్లేదు నాకు. అయ్యో, మీకు తెలుసా పేరు? ప్రేమ కోసం తీసింది కదా. నో, చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. రైట్ ఆన్సర్. అండ్ బి చూద్దాం. కృతి ఆప్షన్ శెట్టి. బి మీరు కీర్తి సురేష్ అన్నారు. ఇట్స్ కృతి శెట్టి. కృతి శెట్టి. సో మనకి ఏ కాయిన్స్ రాలేదు అండ్ మీకు కూడా ఏ కాయిన్స్ రాలేదు. ఇది రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూస్తే లీడింగ్ ఎవరు? ఇద్దరున్నారు, శ్వేత గారు అండ్ మోక్షిత విత్ 350 కాయిన్స్. ఇప్పుడు ఆడబోతున్న రౌండ్ గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్ రెడీగా ఉంది. ఎవరి ఆఫర్ ని బాగా యూజ్ చేసుకుంటారో చూద్దామండి. సో లీడ్ స్కోరర్ శ్వేత గారు ఆల్రెడీ బ్యాంగిల్స్ తీసేస్తున్నారు అండ్ ఇంకో లీడ్ స్కోరర్ మోక్షిత గారు ఆల్రెడీ బ్యాంగిల్స్ తీసేశారు కాబట్టి ముందు మోక్షితని పిలిచేద్దాం. మోక్షిత దా. సో మోక్షిత గారు 350లో ఉన్నారు మీరు. ఓకే, ఈ 2 కూడా బయటికి తీసేస్తే ఇంకో 80 యాడ్ అవుతాయి మీ స్కోర్లో. ఒకటి తీస్తే చిన్నది 30, పెద్దది ఒకటి తీయగలిగితే 50 వస్తాయి. ఓకే, మీరు ఎక్కువ స్కోర్లో ఉన్నారు కాబట్టి మీరు అండ్ శ్వేత గారు మామూలుగా ఆడేయచ్చు. సెకండ్ లీడ్లో ఉన్న మీరు శ్రీవాణి గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అనురాధ గారు మీరు ఆడాలంటే మాకు 20 కాయిన్లు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఆడేయండి, తీసేయండి. అన్ని ట్రై చేయాలి. దాన్ని తిప్పండి, ఇలా బాగా తిప్పండి, రివర్స్ చేసి తీయండి అలాగే. ఇప్పుడు తీయండి, వస్తుంది. అంతే. ఓకే, దాన్ని కూడా అలాగే తీయండి. ఇటు ఇటు. అంతే అంతే, కంగారు పడద్దు, కంగారు పడద్దు. స్లో 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 స్లోగా, కేర్ఫుల్. బటర్ఫ్లై బటర్ఫ్లై బటర్ఫ్లై, రావట్లేదు. ట్రై ట్రై బటర్ఫ్లై. ఓ మై గాడ్, రావట్లేదు. 30 వచ్చాయి. Thank you. ఓకే, అండ్ శ్వేత మీరెన్ని కాయిన్స్ తెచ్చుకుంటారో చూద్దాం రండి. ఒక బటర్ఫ్లై పాపం ఎగురుదాం 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 అనుకుని అలా ఆగిపోయింది ఒక 30 దగ్గర. మీరేం చేస్తారో చూద్దాం, తీసేయండి.
అయ్యయ్యో కేర్ఫుల్, జాగ్రత్తగా. ఒకవేళ చెయ్యి పట్టట్లేదంటే ఫింగర్స్ తో తీయండి శ్వేత గారు. ఇలా ఫింగర్స్ తో పట్టుకుని తీయండి. అలా తీయండి. వెయిట్ ఆగదు. తీయండి, వస్తుంది వస్తుంది. సేమ్ మీకు కూడా 30 వచ్చేసాయి. ఇప్పుడు ఇది కూడా తీసేసారు ఇవిడ. అమ్మ లాగేశారు. 80 coins. 80 coins. మరి శ్రీవాణి గారు, మీరు ఆడాలంటే ఒక 20 కాయిన్లు మాకు సమర్పించుకోవచ్చు. 10 పాయింట్సే కదా. ఓకే, 10 కాయిన్లు గుర్తుంది బాగానే మీకు. రండి వచ్చేయండి. -10. కమాన్ తీసేయండి. శ్రీవాణి గారు ఇద్దరు ఆడగా చూశారు. ఎలా తీస్తే రాదో కూడా చూశారు, ఎలా తీస్తే వస్తుందో కూడా చూశారు. అవునని చెప్పి ఏం చేస్తున్నారు మీరు? ఇలా తీయాలి కదా, అలా తీయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి అన్నది ఇంకా శ్వేతని అడగాలి. మీ ఇష్టం. శ్వేత అని అంటే అడగండి ఎలా తీయాలో. ఇలా అడ్డంగా పట్టుకుంటేనే వస్తుంది, మీరు నిలువుగా పెడితే రాదు. అది వెయిట్ మోయలేకపోతున్నాం దాన్ని. శ్వేత గారు ఎలా మోస్తారు మరి? తెలియాలి. నేను ఇక్కడ ఒక దాన్ని వాగుతున్నానుగా, వినొచ్చుగా. అక్కడ మాది కదా. ఇలా 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 పట్టుకోండి అని చెప్తున్నానా? ఇలా ఇలా పట్టుకోండి. నేను అన్నట్టుగానే వచ్చేస్తుంది క్లాత్. తీయండి తీయండి. ఇప్పుడు ఎందుకు రాదు ఇది? వాళ్ళని దాని అంతు తెలుస్తున్నట్టుంది ఇవిడ. శ్రీవాణి గారు తీయాలి, టైం అయిపోతుంది కదా. coins. థ్యాంక్ యూ. అనురాధ గారు రెడీ? -20 కాయిన్స్. మీకు స్ట్రెంగ్త్ ఉందా? ఉందంటారా? లేదా? జై వెంకన్న. స్ట్రెంగ్త్ లేకపోయినా ఇప్పుడు తలుచుకో, జై వెంకన్న అని తలుచుకో. వచ్చేసింది ఇవిడికి కూడా, తీసేస్తారు. అన్డౌటెడ్లీ తీస్తారు ఇవిడ. పొజిషన్ మార్చేసారు. అది వెయిట్ తో రావాలి. వెయిట్ చాలా. అది కరెక్ట్ గా ఒకటేసారి ఫస్ట్ టైం అలా లేపినప్పుడే లాగేయాలి బయటికి. అప్పుడు ఇంకా ఎక్కువసేపు మనం గ్యాప్ ఇస్తే అది రాదు బయట. అది రాదు. గ్యాప్ ఇవ్వకుండా తీయాలి. మనం కూడా అలసిపోతాం. అలసిపోతాం, చేయి నొప్పడుతుంది. అమ్మో రావట్లేదు. ప్రేమిస్తున్నారు దాన్ని మీరు? లేదు. కాసేపు తడుముతూ, కాసేపు ఇటు పక్క నుంచి పట్టుకుని. అన్నయ్య పేరు వెంకటేష్, అందుకే జై వెంకన్న అని తలుచుకొని తీయు అని చెప్తున్నాను. వచ్చేస్తుంది సార్ చూడండి. లేదు రావట్లేదు. అది వచ్చేస్తున్నారు. 2 hands పెడితే రాదు. పెట్టుకోండి, మీకు ఎన్ని హ్యాండ్స్ కావాలంటే అన్ని హ్యాండ్స్ పెట్టుకోండి. కానీ టైమ్ అప్. ఇంతమంది వస్తుందని చెప్తున్నా, మీరు రాదని ఫిక్స్ అయ్యారు కాబట్టి అది రాదు ఇంకా. అంతే. 30 కాయిన్స్. ఓకే, గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాము. లక్కీ ఆఫర్ రౌండ్ లో అక్క చిన్నది డౌట్, అంటే ఒక కోరిక నన్ను మిమ్మల్ని అడగాలని. కొన్ని సార్లు కొన్ని ఎంత వినొద్దు అనుకున్నది భలే కలిసే వస్తుంది. మాలాంటి వాళ్ళు ఉంటారు. చెప్పండి. బావగారితో నువ్వు చేసిన లాంగ్ జర్నీ గురించి చెప్పండి. ఇంకా చేస్తున్నా, అయిపోలే నా జర్నీ. ఎక్కడైనా ప్రదేశాలా మీకు స్వీట్ మెమొరీగా ఉండే ఫ్రాంక్, నేను ఇప్పటి వరకు చేసిన ట్రిప్స్ అన్ని సోలో ట్రిప్సే. ఎందుకంటే అంతే. అయితే నేను తీసుకెళ్తా బావగారిని. ట్రిప్స్ తప్ప మేము ఇద్దరం కలిసి తిరుపతి, సింహాచలం, అందులో ది బెస్ట్ మూమెంట్. ఇద్దరం కలిసి వెళ్ళిన ప్లేసెస్ అంటే ఇలాంటివే ఉంటాయి. ఒక్కటి కూడా లేదా? కంచి ఇలాంటివి తప్ప, గుళ్ళకి తప్ప ఏ ట్రిప్స్ కంటూ మేము ఎటు వెళ్ళలేదు. మా చరిత్ర కాసేపు పక్కన పెట్టి మన లక్కీ ఆఫర్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ రౌండ్ లో చాలా గిఫ్ట్స్ ఉంటాయి. ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం మేము. ఎక్కువ స్కోర్ లో ఉన్న శ్వేత గారు మీరు డైరెక్ట్ గా ఆడేయచ్చు. తర్వాత స్కోర్ లో ఎవరున్నారు? మీరే, మోక్షిత. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే. అండ్ శ్రీవాణి, అనురాధ మీరిద్దరు ఆడాలంటే మాకు 20 ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే,
సో గిఫ్ట్లు ఏమేమి ఉంటాయంటే 10 grams ఆఫ్ గోల్డ్ ఉంటుంది ఒక కాయిన్ వెనకాల, ఒక కాయిన్ వెనకాల స్కూటర్ ఉంటుంది, ఒక కాయిన్ వెనకాల ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 80-90 కాయిన్స్ ఉంటాయి. దానివల్ల మీ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ కొన్ని కాయిన్స్ వెనకాల ప్లస్ ఛాన్సులు కూడా ఉంటాయి. కొన్ని కాయిన్స్ ప్లస్ ఇంకోసారి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అలా ఉంటుంది. అండ్ కొన్నిటి వెనకాల హైపర్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఇచ్చేటువంటి నాన్ స్టిక్ కుక్వేర్, కొన్ని కాయిన్స్ వెనకాల ఏమో అరబిందో స్పైసెస్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్, కొన్ని కాయిన్స్ వెనకాల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్స్, అండ్ కొన్ని కాయిన్స్ వెనకాల సీల్వెల్ వాళ్ళ ఎలక్ట్రికల్ వార్మర్స్. సో ఇలా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. ఎవరికి ఏమొస్తుందో చూద్దాం. ముందైతే మీరే శ్వేత చెప్పండి, ఏ లెటర్ కావాలి మీకు? ఎస్ ఎస్ ఎస్సా? ఓకే, లెటర్ ఎస్. సంతోష్ అంతే సెలెక్ట్ చేసుకున్నా. అర్థమైంది నాకు. లెటర్ ఎస్ ఓపెన్ చేసేయండి. అరబిందో స్పైసెస్ కంపెనీ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్. ఇవన్నీ స్పైసెస్ వేసి చక్కగా వండి పెట్టండి మీ వారికి. ఓకే, థ్యాంక్ యూ. ప్లస్ 80 కాయిన్స్. అండ్ నెక్స్ట్ మోక్షిత మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్లు ఇచ్చేయాలి, -10 కాయిన్స్. అండ్ చెప్పండి ఏ లెటర్ కావాలో. ఏ. లెటర్ ఏ. ఎక్కడ ఏ? స్టార్ లోనా, వనితాలోనా, ముందున్నదా, వెనకున్నదా? స్టార్లో. స్టార్ లో ఉన్న ఏ. ఓకే, లెటర్ ఏ రివీల్ చేసేయండి. కాయిన్స్. నెక్స్ట్ మీరే శ్రీవాణి గారు, మాకు 20 కాయిన్లు ఇచ్చేస్తే మీరు లెటర్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. వనితలో వి. వనితలో వి. అనురాధ గారు ఏ లెటర్ కావాలో చెప్పేసే ముందు ఒక 20 కాయిన్లు మాకు. హెచ్. ఇంకో ఛాన్స్ కూడా ఉంది, చెప్పండి. ఎన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్. కమింగ్ సండే చక్కగా మీ వారిని తీసుకుని వెళ్ళిపోండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లక్కీ ఆఫర్ కూడా పూర్తయిపోయిందండి. మరి ఈ రౌండ్ అయ్యేసరికి మన వనితల స్కోర్లు చూసేస్తే పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మ గురించి వచ్చింది కాబట్టి మీ అమ్మ గురించి కొంచెం కొద్దిగా చెప్పాలని అంతే. అమ్మ అంటే ఎవరికైనా స్పెషల్, బట్ అసలు అమ్మ గురించి వస్తేనే చాలా ఎమోషనల్ అవుతుంటాం మనము. అవును, అట్లా ఉంటుంది. ఓకే, సో మా అమ్మగారు సింగిల్ పేరెంట్. సో నాకు చిన్నప్పుడే నాన్న చనిపోయారు. సో అమ్మ నర్స్ అనమాట. సో నర్సింగ్ చేస్తూ నేను చదివించడం అంతా. మీరు ఒక్కరేనా? నేను ఒక్కదాన్ని. సో ఇండస్ట్రీకి రావడానికి కూడా అసలు నేను ఇలా తనకి ఎక్కువ ఇంట్రెస్ట్.
2008లో మమ్మీతో పాటు నేను మమ్మీ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఉండి అండ్ ఆ తర్వాత అండ్ నౌ షీఈస్ హ్యాపీలీ ఎంజాయింగ్ హర్ రిటైర్మెంట్ లైఫ్. మొత్తానికి అమ్మ కోరిక నెరవేర్చారు. నెరవేర్చేసి అయిపోయింది అండ్ షీఈస్ వెరీ హ్యాపీ. నేను కానీ నిజంగా అమ్మల వాల్యూ మనం అమ్మ అయ్యాక తర్వాత తెలుస్తుంది. ఎవ్రీ మదర్ అమ్మ అది చెప్తుంది, అమ్మ ఇది చెప్తుంది అని కదా ప్రతి ఒక్కళ్ళు ఆ ఫేజ్ దాటుతామేమో లైఫ్ లో. రైట్ అమ్మో ఇంకా చాలు చాలా ఓకే లక్కు కిక్కు ఆడేద్దాం. మీరు నాకు భలే కిక్ ఇచ్చారు ఫస్ట్ ఈ పాట పాడి. నేను ఒకటి చెప్తాను. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తారా? ఇప్పుడే చెప్పేస్తా. చెప్పండి. ఏరోప్లేన్ లో ఉంటాడు పైలట్, స్టాండ్ లో ఉంటుంది శ్యామ్. నేనేనా ఎవడి శ్యామ్ గడ్ అనుకుంటున్నాను. మీరే హైలైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ బావగారు ఏమని పిలుస్తారు నిన్ను ముద్దుగా? ఒక పేరెంట్ ఏముండదు. అవునా? ఇట్ సిచ్యువేషన్స్ ప్రకారం మారిపోతుంది. అవన్నీ చెప్పాలంటే మన ఎపిసోడ్ సరిపోదు, మనం రౌండ్ ఆడుకోవాలి కదా. అంటే బావగారు మూడుని బట్టి పిలుస్తుంటాడు అన్నమాట. అంతే, నా మూడ్ని బట్టి పిలుస్తాడు. ఓహో అంటే అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఎలా ఉంటుంది? అలా అంటే ఎనీ టైమ్ ఇట్స్ బ్యాలెన్స్ అంతే కదా. ఫైనల్ రౌండ్ లో ఉన్న వనితలు ఆడేద్దాము. లక్కు కిక్కు. కిక్. సో ఇప్పుడు ఈ రౌండ్ అయితే ముందు శ్వేత గారు మొదలెడతారండి. శ్వేత గారు మీ దగ్గర ఉన్న 3 కార్డులు ఈ ముగ్గురికి పంచేయండి ఫస్ట్. ఓకే, అనురాధ గారి దగ్గర పట్టు చీర వచ్చింది. మోక్షిత గారికి ఏమొచ్చింది? గాగల్స్. ఓకే, శ్రీవాణి గారు గాజులు. శ్వేత గారు, సో ఇప్పుడు మీరు అనురాధ గారికి పట్టు చీర, మోక్షిత గారికి గాగల్స్ అండ్ శ్రీవాణికి గాజులు ఇచ్చేసారు. ఇప్పుడు మనం లక్కీ వీల్ చూద్దాం. ఈ లక్కీ వీల్లో కూడా 3 ఫొటోస్ ఉన్నాయి. మీరు వీల్ స్టార్ట్ చేసినప్పుడు తిరిగి తిరిగి అది ఎక్కడ ఆగితే ఆ ఫోటో వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాం. దాంతో పాటుగా ఆ ఫోటో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు కూడా మీరు అన్ని కాయిన్స్ ఇవ్వాలి, పక్క వాళ్ళ స్కోర్లోంచి కోసెస్. ఓకే రెడీ? ఇది ఫొటోస్ దగ్గర ఆగినప్పుడు. లాక్కోవడమే 20 దగ్గర ఆగినప్పుడేమో ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు? -20 దగ్గర ఆగితే గనక మీ స్కోర్లోంచి 20 తగ్గి మీరు ఎవరికి వేయమంటే ఆ 20 వాళ్ళకి యాడ్ చేస్తాం. యాంకర్ చాయిస్ 20లో ఆ 20 కాయిన్లు నా దగ్గర ఉన్న ఆ 20 కాయిన్స్ నేను ఎవరికన్నా ఇవ్వచ్చు. అది రౌండ్. ఇలా ప్రతిసారి స్కోర్స్ ప్రకారం వీల్ తిప్పేవాళ్ళు మారుతూ ఉంటారు, మీ దగ్గర ఉన్న కార్డులు మారుతూ ఉంటాయి, స్కోర్లు మారుతూ ఉంటాయి. రెడీ శ్వేత గారు? చెప్పండి. స్టార్ట్ ద వీల్. స్పిన్ ద వీల్. బ్యాంగిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? బ్యాంగిల్స్ నా దగ్గర. శ్రీవాణి. ఓకే, చూద్దాం అండి ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని ఇప్పుడు శ్రీవాణి గారికి కూడా మీరు ఇవ్వాలి. యాడ్ చేసేస్తాం. 70 మీరు శ్రీవాణి గారికి కూడా ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి తీసేస్తారు? మోక్షిత 40. మోక్షిత గారు -40. అనురాధ 30. అనురాధ గారు -30. సో 70 శ్రీవాణి గారికి యాడ్ చేసేద్దాం. సో శ్రీవాణి గారు ఇప్పుడు వీల్ తిప్పే ఛాన్స్ మీది. ఇచ్చేయండి కార్డ్స్. శ్వేత గారికి బ్యాంగిల్స్, అనురాధ గారికి గ్లాసెస్. స్టార్ట్ ద వీల్. ఎవరికి ఇస్తారు? -20. మీ దగ్గర 20 అయితే పోతాయి. శ్వేతకి. శ్వేత గారికి. ఓకే, ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. శ్వేత గారికి ఇస్తారా? ఓకే, శ్వేత గారు +20. మీకు 20 తగ్గిపోయాయండి. 440. నెక్స్ట్ ఆడాల్సింది మీరే మోక్షిత. ఓకే, శ్వేత గారు బ్యాంగిల్స్, అనురాధ గారు గ్లాసెస్. చెప్పండి మోక్షిత. స్టార్ట్ ద వీల్. అనురాధ. అనురాధ గారు రెడీ? మనకి పాయింట్లు రాబోతున్నాయి.
అనురాధ గారికి ఇవ్వాలి. శ్వేత దాంట్లో నుంచి అనురాధకి ఇచ్చేసి శ్వేత దాంట్లో తీసేద్దామా? వాటి ఓకే, ఏమిటో ఆవిడ వేస్తున్నారు, ఇవిడ తీస్తున్నారు. సరే, శ్వేత గారు -40 అండ్ ఆ 40 అనురాధ గారికి యాడ్ చేద్దాం. ఓకే, చూద్దాం అనురాధ గారు ఏం చేస్తారు. మోక్షిత గారికి శారీ, శ్రీవాణి గారికి గ్లాసెస్. ఓకే అనురాధ గారు, వీల్ వస్తుంది, చెప్పండి స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. శారీ, Plus ఇంకో ఛాన్స్. సో 45 అనురాధ మీకు యాడ్ అవుతాయి. 45 మోక్షితకు కూడా యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి యాడ్ చేస్తారు? శ్వేత 30, శ్రీవాణి 15. శ్వేత -30 అండ్ శ్రీవాణి గారు -15. ఏంటి ఇద్దరిద్దరి మధ్యలోనే తిరుగుతుంది ఇది. అండ్ 45 మోక్షిత గారికి యాడ్ చేద్దాం. మీకు ఇంకొక ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ కూడా ఒకసారి తిప్పండి. ఓకే తిప్పండి. స్టార్ట్ ద వీల్. గ్లాసెస్ ఈసారి ఉన్నా కూడా ఉపయోగం లేదు. అనురాధ గారు, సో ఫైనల్ గా స్కోర్లు చూస్తే 475 మోక్షిత, 425 శ్రీవాణి గారు, 415 అనురాధ గారు. స్టార్ వనిత అయిపోయారు శ్వేత విత్ 530. స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్టార్ వనిత మీకు సీల్వెల్ వాళ్ళ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సీల్వెల్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరబిందో స్పైసెస్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. సో మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చి. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు కూడా గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు కూడా గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ఇవాళ ఎపిసోడ్ లో బోల్డ్ అన్ని క్వశ్చన్లు, ఒక చిన్న సైజ్ ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు నలుగురు బ్యాచ్ కలిసి వాళ్ళ, అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ గుర్తు చేసినందుకు. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ గుడ్ ఫన్. చాలా ఎంజాయ్ చేశారు. ఓకే, నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశా. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్ బాయ్.